అక్క ఎంతమంది వచ్చారు? బాగానే మంది కూర్చున్నారు. మేము 6 మంది వచ్చినాం. కొద్దిపాటికి 6 మంది. 6 మంది మీరందరూ మొత్తము అంటే 70 మంది ఉండొచ్చు. 70 మంది అంటే ముడుపులప్ప చెప్పనికేనా లేకపోతే మొక్కుకోనికేనా జాతర చూసరా? మేము జాతర కోసం మేము యాత్ర తిరగడానికి వచ్చినాము కానీ అమ్మగారు వచ్చింది కదా ఆమె ఇంట్లో వచ్చినాం. మేము వాళ్ళు బండి కట్టిరు. వాళ్ళ అమ్మవారు వచ్చేట ఆమె బండి కడితే మేము అందరం వచ్చినాం. చూడాలండి అమ్మవారు అంటే మాకు 2 ఏళ్ల కింద వచ్చినాం వల్ల ఇది ఒకసారి మాకు అక్క రాని అని చెప్పినాం వచ్చినాము. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ అమ్మవారి అంతా అంత బాగుంది. ఎంత బాగుంది. ఏమేమి వండిండ్రు? ఏం కథ? అక్కకు చూడండి బలగం ములుగుబొక్క వచ్చింది. బలగంలో ములుగుబొక్క ఫేమస్. అక్క గిన్నెలనే ఉన్నది. అది తింటే నాకు అందరిని వలకరియద్దా. నెత్తుకొక బుక్క తాగేసి నెత్తుకొక ముక్క తినేసి ఆ తర్వాత అన్నం తింటా గానీ తినాలి. ఎందుకంటే నువ్వేందక్క బావ ముద్దుగా మందు పోసుకుంటే నువ్వు స్ప్రైట్ పోసుకున్నావు. నేను తాగనమ్మా. తాగను. అయ్యో నేర్పవా ఏ అన్న నువ్వు? చెలే ఆయన వాళ్ళ తాగదు. ఏదో స్ప్రైట్ కూడా బలవంతంగా వచ్చారు. మంది అమ్ముతారు. మీరెందుకు మంది అమ్ముతారు? మేము షాప్ ఉంది. మాకు బెడ్ షాప్ ఉంది. బెల్ట్ షాప్ ఉన్నదంటే నేను తాగను అమ్మ మేము అమ్ముతామంట. ఇప్పుడు ఎవరైనా తాగేటోళ్ళు వాళ్ళే దాక్కుంటా కూర్చుంటే అమ్మనికి ఏముండదు. మంచి ఆలోచన చేసిన అవ్వ. నువ్వు నీకేం పోయలేదా? అయ్యా అందులో తెల్లగానే ఉన్నది. మందే కనబడతలేదు. మందు పోసుకున్నా అది పోసుకున్నా 2 పోసుకున్నా. నీదేవు రక్క షాద్నగర్ కాడనేనా? మాది కడతాల మండలం రంగుల డిస్టిక్. కడతాల మండలమా? కడతాల మండలం నాకు ఎరక. కడతాలే. ఈ అక్కను చూడండి. ఏం పేరు అక్క? నీ పేరు? అక్కమ్మ. అక్కకు చెవులకు గంటీలు చూడండి. మన తెలంగాణలో ఫేమస్ ఈ గంటీలు. మంచిగున్నాయి అక్క. మంచిగున్నానా? మంచిగున్నాయి. పాపము అక్కకు మందు లైట్ గా పోసిండ్రు. జరంత పోయద్దా తమ్మి? పాపం అక్కకు పెద్ద మనిషి కదా, ఎక్కువ పోస్తే ఇట్లా నిద్రపోగలదా అని కొంచెమే పోసినట్టున్నారు. ఇక్కడ చూడండి ఈ అక్కలు ముద్దుగా. కాదక్క మీరు కొంత ఎవరి దగ్గర చూసినా కూడా ఇస్తరాకులు కనబడతాయి. మీరు అందరు గిన్నెలు పట్టుకొచ్చుకుంటారు ఎట్లా? ఏమో అమ్మాలి ఏమన్నారు చెమ్మట తెచ్చినాం. ఎవరి గిన్నెలు వాళ్ళు తెచ్చుకోండి అన్నారు. తెచ్చుకున్నాం. ముద్దుగా అన్నం వేసిండ్రు, తుణుకలు పెట్టిండ్రు, ఇంత మందు పోసిండ్రు. ఇక తినండి అంటున్నారు. ఎన్ని రోజులు ఉండడానికి వచ్చిండ్రు అక్క? 10 రోజులకు. 10 రోజులు ఉందామని. అంటే ఈడికేనా మొత్తము లేకుంటే చుట్టుముట్టు ఏమైనా తిరుగుతారా? చుట్టుముట్టు తిరుగుతారంట. తిరుపతి దాకా పోతారంట. ఏమైనా తిరుపతి దాకా పోతారు జాతరకు? తిరుపతి కాడ దాకా పోతారంట. అక్క నీకు పోయలేరేంది అక్క మందు? అడగద్దా నువ్వే? నాకు రాలేదురా పిల్లగా గిలాసా అని. పోసిండ్రు మందు పోసిండ్రు, అన్నం పెట్టిండ్రు, తుంకలు వేసిండ్రు, తింటున్నాము. ఎట్లన్నది కూర? మంచిగానే ఉన్నదా? కారం ఎక్కేసి? ఏమీ వేయలేదు, మంచిగానే ఉంది. మా తెల్ల జర కారం పడకపోతే కౌసు కొడతారు. మంచిగానే ఉంది. పాపం వడ్డించేటోళ్ళు వడ్డిస్తున్నారు, తినేటోళ్ళు పెద్ద మనుషులు అందరు ముందు కూర్చొని తినేస్తున్నారు. ఇటు బాందుకు పోదాం పండి. ఎటు తిరిగినా కూడా అందరి దగ్గర తాగేటోళ్ళకు మందు పెట్టిండ్రు, తాగని వాళ్ళకు కూల్ డ్రింక్స్ పోసిండ్రు. పాపము స్ప్రైట్లు థమ్స్అప్లు పోసిండ్రు. చూడండి సారు ఎవరో నువ్వు మరి మేము చాలా దూరంకి వెళ్ళి వచ్చినాము. ఇవాళ మా చంద్రమ్మదే మేమేం కొనుక్కరాలి. మాది ఆయన ఓనర్ తెచ్చిండు. తీసుకొచ్చింది. అక్క ఎంత పడ్డది ఒక్కొక్కరికి? మనిషికి 200 300 పడ్డది సారు. మందుకు కాదే తల్లి. కాదు మరి మందుకు 3000 కిరాయి 3000 పడ్డది. మా ఓనరు రాయిచెట్టుకి వెళ్ళి శోభా చంద్రయ్య తోలుకొచ్చారు. 3000 కిరాయి. 20 భోజనం అన్నీ సంబక అక్కడ ఆటం కోస్తారు. మందు ఈ 10 యాత్రలు. మొత్తానికైతే ఒక్క యాత్ర కాదు ఇది, 2-3 యాత్రలు ఉన్నాయి. వీళ్ళు ముద్దుగా పెద్ద మనుషులను అందరినీ గోడుపుకొని ముద్దుగా వెళ్ళిండ్రు. అన్న అక్క 20 యాత్రలు 10 రోజులు మనిషికి 6000. 20 యాత్రలు. ఈ అన్నలు యాత్రలు మాట్లాడుకున్నారు అనమాట. 20 యాత్రలు 10 రోజులు ప్రయాణం. ఇక అన్నం వాళ్ళదే. మనిషికి 6000. మనిషికి 6000. మందు వాళ్ళదే. మందు వాళ్ళదే, అన్నం వాళ్ళదే. మనిషికి 6000. 20 యాత్రలు 10 రోజులు. నాకు తెలియకపోయి నమ్మలేకపోతే నేను కూడా కూడుతుండు. ఒక మాట చెప్తే నిన్న చూస్తున్నా నువ్వే అనిపిస్తలేవు. చెప్తుండే
వస్తాం అనుకున్నా నేను ఆ. ఇక మీరు పిలుస్తలేరని చూసిన ఈ రోజు ఒక రోజు అది 10 రోజులలో ఒక పూట చికెన్ ఒక పూట మటన్ మందు అని చెప్పారు. సరే అని అనుకున్నాం. ఆ ప్రయాణికులు కూడా ఆ. అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు అయితే మటన్ చికెన్ ఉండదు. ఇక వీళ్ళని తీసుకొచ్చిన అక్క గీ అక్కనే గాజులు నిండా చేతికి నిండా గాజులు వేసుకున్న అక్క ఉంది కదా, ఆ అక్కనే వాళ్ళని తీసుకొని వచ్చిన అక్క. ఒకసారి ఆ అక్కతోటి మాట్లాడదాముండి. మటను ముద్దుగా ఈడ వండిండ్రు, వడ్డించనికే బకెట్లలో లేస్తున్నారు. ఏమేమి వండినవన్నా? తెల్లన్నమున్నాక బగారు ఉన్నా, 20 కిలోల మటన్ ఉన్నా, మందు, కంసాపులు. కంసాపులు అంటే అన్న ఆలే. కంసాపులా? నేను కంసాపులు అంటే అవేమన్నా కూరనేమో మళ్ళీ కలిసి లెక్క అని నేను అనుకున్నాను. లేదు కంసాపులు అందరి రైట్ కూడా తీసుకొచ్చిండ్రు కదా. అన్ని తెచ్చిన మాకు అందరికి సేమ్ మంచిగా చేసుకొని మా జనాల మంచి దొరికి బాధ్యత మాది. ఈ డిస్టిక్లో సమ్మక్క సారాల ఈ తెలంగాణ మనకు ఘనమైన జాతర ఇది.